నెక్స్ట్ అంతర్జాతీయ ఖగోళ సంఘం ఓ గ్రహానికి ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు పెట్టనున్నారు? గుణేశ్వర్ తంగ్జామ్. ఈయనది మణిపూర్. జర్మనీలో విజ్ఞాన శాస్త్రంలో సేవలు అందించినందుకు గాను ఓ గ్రహానికి ఈయన పేరు పెట్టనున్నారు. అండ్ నెక్స్ట్ బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్ర నదిలో ఆంధ్రప్రదేశ్ కేటాయించిన వాటా ఎంత? 66.5 టీఎంసీలు. సో ఈ తుంగభద్ర నది అనేది 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. సో ఒకటి కర్ణాటకలో హంపి నగరంలో ప్రవహిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో ప్రవహిస్తుంది, అలాగే తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లా రాజోలి బండ వద్ద ప్రవహిస్తుంది. సో ఈ బచావత్ ట్రిబ్యునల్ ఈ 3 రాష్ట్రాల మధ్య తుంగభద్ర నది జలాల పంపిణీ చేసింది. అది ఎట్లా చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 66.5 టీఎంసీలు. నెక్స్ట్ కర్ణాటక వచ్చేసి 138 టీఎంసీలు. నెక్స్ట్ తెలంగాణకు 6.51 టీఎంసీలు. సో ఇలా కేటాయింపు అనేది ఎలా ఉంటుందంటే ఆ ప్రాంతంలో ఆ నది ఎంత ప్రవహిస్తుందో, సో అలా కేటాయింపు ఉందన్నమాట. ఎంత ప్రవహిస్తుందో అంత కేటాయించడం జరుగుతుంది. సో ఏ ప్రాంతంలో ఆ నది ప్రాంతం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతానికి అలా కేటాయించడం జరుగుతుంది. సో కర్ణాటకలో ఎక్కువ ప్రవహిస్తుంది కాబట్టి కర్ణాటకకు ఎక్కువ కేటాయించడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్కు. సో తెలంగాణలో చాలా తక్కువ ప్రవహిస్తుంది కాబట్టి తెలంగాణకు తక్కువ కేటాయించడం జరిగింది. సో ఇదన్నమాట. సో ఈ నది పొడవు వచ్చేసి 531 కిలోమీటర్లు. తుంగభద్ర నది వచ్చేసి 531 కిలోమీటర్లు. సో స్పెసిఫిక్గా చెప్పాలంటే దీని గురించి స్లైడ్ గురించి మనం చెప్పుకోవాలంటే మనకు జాగ్రఫీలో యూజ్ అవుతుంది అనమాట. నదులు అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది, దాంట్లో ఈ పాయింట్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏటీఎం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? సో జూన్ 27 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఏటీఎం ప్రారంభించి. సో దీన్ని మొట్టమొదట 1967 జూన్ 27న ప్రారంభించారు. అది లండన్లో ఏర్పాటు చేశారు. దీన్ని మొట్టమొదటిగా డబ్బులు విత్డ్రా చేసింది రెంగ్ వార్నీ. ఇతడు బ్రిటన్ నటుడు. ఈ ఏటీఎంను రూపొందించింది జాన్ షెఫర్డ్ బారన్. సో మొట్టమొదటిగా బర్క్లైన్ ఎన్ఫీల్డ్ బ్యాంకు. సో ఈ బ్యాంక్లో బార్క్లైన్ ఎన్ఫీల్డ్ బ్యాంక్లో మొట్టమొదటి ఏటీఎంని ప్రారంభించారు. మన దేశంలో అయితే ఆంధ్ర బ్యాంకు మొట్టమొదటి ఏటీఎంను ప్రారంభించింది. సో ఇది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే అడిగే అవకాశం ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెండుగా ఉంది. ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే ఒక సంస్థ అది 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా, 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా, 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా అడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ కోవలోకి ఇది వస్తుంది, ఎందుకంటే ఏటీఎం ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ అడడానికి మెండుగా ఆస్కారం ఉంది. దీన్ని పిన్ చేసుకుని పెట్టుకోండి కంపల్సరీ. ఇది ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడొచ్చు. ఇంకా పర్టికులర్ చెప్పాలంటే మనకు ఎకనామీలో బ్యాంకింగ్ అని చెప్పేసి, ఇండియన్ ఎకనామీలో బ్యాంకింగ్ అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంటుంది, అందులో ఈ పాయింట్ని యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నెదర్లాండ్తో మోడీ ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాడు? 3 ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. అవేంటో చూద్దాం. ఒకటి నీటి సహకారం, సామాజిక భద్రత, సాంస్కృతిక సహకారం. క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థలో సభ్యత్వంలో నెదర్లాండ్ మనకు సహకరించిందనమాట. సో క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థలో సభ్యత్వం కోసం నెదర్లాండ్ మనకు సహకరించింది. ఇంకేంటంటే మన మోడీ గారు ఏం చేశారంటే నెదర్లాండ్ పౌరులకు 5 సంవత్సరాల పాటు పర్యాటక వీసా అనేది ఇవ్వడం జరిగింది. అంటే విజిటింగ్ వీసా అనమాట. అది విజిటింగ్ వీసా అనేది 5 సంవత్సరాలకు ఇచ్చారనమాట. అది నెదర్లాండ్ పౌరులకు అనమాట. నెదర్లాండ్ ప్రధానమంత్రి వచ్చేసి మార్క్ రూటే. నెదర్లాండ్ ప్రధానమంత్రి వచ్చేసి మార్క్ రూటే. ఇక్కడ మనకు నెదర్లాండ్ అంటే మనకు ఒక విషయం గుర్తు రావాలి.
నెదర్లాండ్లో అంతర్జాతీయ న్యాయస్థానం ఉంటుంది. అది నెదర్లాండ్లో ది హెగ్ అనే ప్రాంతంలో ది హెగ్ అనే ప్రాంతంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది. సో ఈ అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ కాలం వచ్చేసి 9 సంవత్సరాలు. సో ఈ విధంగా మనం లింకప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, జిల్లాకు పారిశ్రామిక ప్రోత్సాహక మండలిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్. సో ఈ మండలిలో జిల్లా స్థాయి మంత్రులు, ప్రతినిధులు ఉంటారు. అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా దినోత్సవం సందర్భంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సో అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా దినోత్సవం ఎప్పుడంటే జూన్ 27. సో ఈ సందర్భంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు ఒక పారిశ్రామిక ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ చేశారు. సో చిన్న పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దాంట్లో మెలకువలు నేర్చుకోవడానికి, సో ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో దాంట్లో మెలకువలు నేర్చుకోవడానికి అమరావతిలో 15 ఎకరాల్లో ఒక భవనం నిర్మిస్తున్నట్టు మన సీఎం చెప్పారు. అండ్ నెక్స్ట్, కదిలే పెట్రోల్ పంపు ఎక్కడ ప్రారంభించారు? దీన్ని బెంగళూరులో ప్రారంభించారు. ఒక ఫోన్ కొడితే చాలు మనం ఉన్న వద్దకే మొబైల్ పెట్రోల్ పంపు వస్తుంది. ఇది ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుంది. సో ఏంటంటే పెట్రోల్ పంప్ కన్నా కొంచెం ఛార్జ్ ఎక్కువ వేస్తుంది. ఎందుకంటే ఛార్జ్ ఎక్కువ వేస్తుందంటే అది మనం ఉన్న దగ్గరికి వస్తుంది కాబట్టి కొంచెం అడిషనల్గా ఛార్జ్ చేస్తారనమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఎక్కడ ప్రారంభించారంటే మన ఇండియాలోనే ఫస్ట్ ఇది బెంగళూరులో ప్రారంభించారు. అండ్ నెక్స్ట్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది. ఇంకా ఒక విషయం చెప్పాలంటే మనకు బయాలజీలో ఒక టాపిక్ వస్తుంది. ఆ టాపిక్లో దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ ఏంటంటే హృదయ కణాల పునఃసృష్టికి మార్గం వేసిన వారు ఎవరు? ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వారు. ఇది వాషింగ్టన్లో ఉంది. సో మానవుల్లో, జంతువుల్లో ఉండే హృదయ కణాలు ఉంటాయి కదా, వాటిని వేరే జీవిలో కనుగొన్నారన్నమాట. సో ఆ హృదయ కణాలు మానవుల్లో అమర్స్తే బ్రతికే అవకాశం ఉందని చెప్పేసి చెప్పారు. సో దాని పేరు వచ్చేసి మనకి ఇంపార్టెంట్ సి ఎనిమోన్ అనే జీవిలో కనుగొన్నారన్నమాట. ఈ హృదయ కణాలను సి ఎనిమోన్ అనే జీవిలో కనుగొన్నారు. సో ఈ హృదయ కణాలను పునఃసృష్టి చేయొచ్చు అనమాట. దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు. సో మానవునికి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకు బయాలజీలో పాయింట్ని యాడ్ చేసుకోండి. హృదయం అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది. ఆ టాపిక్లో దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువులో ఆఖరి పదం ఏది? జిజీవా. సో ఇంగ్లీష్లో దీని స్పెల్లింగ్ వచ్చేసి ZYZZYVA. దీని స్పెల్లింగ్ వచ్చేసి ఇంగ్లీష్లో ZYZZYVA. సో దీని మీనింగ్ ఏంటంటే ఇది ఒక రకమైన జీవి. అది ఎలా ఉంటుందంటే ఉష్ణ మండల ప్రాంతంలో ఆకుపచ్చగా గుల్లబామ తరహాలో ఉంటుందన్నమాట. ఆకుపచ్చగా ఉండి గుల్లబామ తరహాలో ఈ జీవి ఉంటుందన్నమాట. దాని పేరే జిజీవా. సో ఇది లాస్ట్ పదం. ఆర్బీఐ కొత్త 200 నోట్ల ముద్రలను ఏ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్కి అప్పగించనుంది? మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్. సో మనం ఈ ఆర్థిక వ్యవస్థలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ 200 రూపాయల విలువ కలిగిన నోట్లను రిలీజ్ చేయడం జరుగుతుంది. అది మనం త్వరలోనే చూస్తాం. సో ఇది ప్రింటింగ్ ఎక్కడ చేస్తారంటే మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్. ఆల్రెడీ ప్రింటింగ్ స్టార్ట్ అయిపోయింది. మేబీ ఐ థింక్ నెక్స్ట్ మంత్లో రావచ్చు. నెక్స్ట్, ప్రపంచంలోనే తొలిసారిగా వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్
సో కార్బన్ డైఆక్సైడ్ని సేకరించి వాణిజ్యపరంగా విక్రయించే కర్మాగారం ఎక్కడ ప్రారంభించారు? సో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి. సో దీన్ని గుర్తుంచుకోవాలి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది. స్విట్జర్లాండ్లోని హిన్విల్. సో మనకు ఆ సంస్థ పేరు కూడా ఇంపార్టెంట్. క్లైమ్ వర్క్స్ అనే సంస్థ ఏర్పాటు చేసిందనమాట. సో ఏంటంటే మొత్తం 18 పంకలను ఏర్పడేసింది. ఈ 18 పంకలు ఏం చేస్తాయంటే, ఈ 18 పంకలు కలిగిన యంత్రం ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, దాన్ని గాలి నుంచి స్వీకరించేసి ఫిల్టర్ చేసి ఒక రసాయన రూపంలో ఫిల్టర్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది. సో ఆ రసాయనాన్ని, ఆ శుద్ధ కార్బన్ డైఆక్సైడ్ని 100 డిగ్రీల వద్ద వేడి చేస్తారు. సో అలా వేడి చేసిన శుద్ధమైన కార్బన్ డైఆక్సైడ్ని మనం పంటల్లో చల్లితే, సో పంటలకు ఎరువులాగా మనం వాడితే 20 నుంచి 30% వరకు అధిక దిగుబడి వస్తుందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని దాన్ని శుద్ధి చేయడం అన్నమాట. సో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ డైఆక్సైడ్ శుద్ధి యంత్రం అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఎక్కడ అంటే స్విట్జర్లాండ్లోని హిన్విల్. సో సంస్థ వచ్చేసి క్లైమ్ వర్క్స్. సో మొత్తం 18 పంకలను ఏర్పాటు చేశారు. సో ఇది ప్రాసెస్. సో ప్రపంచంలోనే మొట్టమొదటి కాబట్టి స్ట్రెచ్ చేసి చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ కృషి విజ్ఞాన్ పురస్కారం ఏ సంస్థకు లభించింది? ఉట్టుకూరు కృషి విజ్ఞాన కేంద్రం. ఈ అవార్డును భారత వ్యవసాయ మండలి ఇస్తుంది. సో ఈ ఆర్థిక సంవత్సరానికి 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఉట్నూరు కృషి విజ్ఞాన కేంద్రానికి లభించింది కృషి విజ్ఞాన పురస్కారం అని చెప్పి గుర్తుంచుకోండి. ఈ అవార్డు మాత్రం భారత వ్యవసాయ మండలి ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. నెక్స్ట్ 2019 నాటికి పుస్తక రాజధానిగా ఏ నగరం కానుంది? షార్జా నగరం కానుంది. సో 2019కి పుస్తక రాజధానిగా యునెస్కో గుర్తించింది. ఎవ్రీ ఇయర్ యునెస్కో పుస్తక రాజధానిని గుర్తిస్తుంది. సో ఈ వేటిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిందంటే షార్జాకి అక్షరాస్యత నాణ్యత, సాంస్కృతిక కార్యకలాపాలను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చిన పుస్తకాలను. సో వీటన్నిటి కార్యకలాపాలు దృష్టిలో పెట్టుకొని షార్జాకి ఈ గుర్తింపు ఇచ్చింది యునెస్కో. ఎవరిస్తారంటే యునెస్కో ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. ఇలా ఇవ్వడం 2001 నుంచి స్టార్ట్ చేసింది యునెస్కో. సో మన ఢిల్లీకి మాత్రం 2003లో ఇచ్చింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవ్రీ ఇయర్ యునెస్కో పుస్తక రాజధాని అని చెప్పేసి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పుస్తక రాజధాని అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఇస్తారంటే యునెస్కో ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. అది ఎప్పటి నుంచి ఇస్తుంది అంటే 2001 నుంచి ఇస్తుంది. మనకు 2003లో ఇచ్చింది ఢిల్లీని గుర్తించింది 2003లో పుస్తక రాజధానిగా. సో 2019 నాటికి పుస్తక రాజధాని ఏదంటే షార్జా నగర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్వెల్ అనే స్వచ్ఛంద సంస్థ ఏ సర్వేను చేపట్టింది? వృద్ధులపైన సర్వేను ఇది నిర్వహించింది. ఈ సర్వేను భారత్లో మారుతున్న వృద్ధుల అవసరాలు హక్కులు అనే పేరుతో విడుదల చేసింది. సో ఏ పేరుతో రిలీజ్ చేసిందంటే భారత్లో మారుతున్న వృద్ధుల అవసరాలు హక్కులు అనే పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. దేశంలో వృద్ధుల సంఖ్య వచ్చేసి అంటే సగానికి పైగా వీరు ఒంటరిగా ఉంటారు. అంటే దాదాపు ఎంత అంటే ఒంటరిగా ఉంటారు. ఎవరంటే ఎంతమంది అంటే 47.74% మంది, అంటే దాదాపు సగం అని చెప్పుకోవచ్చు. సగానికి పైగా అన్నా కానీ దాదాపు సగం అని చెప్పుకోవచ్చు. 47.74% మంది వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులు వచ్చేసి 64.1%, గ్రామాల్లో 39.19%. అఫ్ కోర్స్ మనకు పట్టణాల్లోనే వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పుకోవచ్చు. టైప్ 055
అనే యుద్ధ నౌక ఏ దేశం తయారు చేసింది? చైనా దేశం తయారు చేసింది. దీని బరువు వచ్చేసి 12,000 టన్నులు. దీనిని జియోన్యాన్ అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసింది. ఈ సంస్థ షాంఘైలో ఉంటుంది. ఇది ఒకేసారి 122 క్షిపణులను ప్రయోగిస్తుంది. ఇది 2019లో ప్రారంభించున్నారు. సో ఏంటంటే టైప్ 055 అనే యుద్ధ నౌకను చైనా తయారు చేసింది. సో ఇదేంటంటే ఒకేసారి 122 క్షిపణులను ప్రయోగించవచ్చు ఈ యుద్ధ నౌక ద్వారా. సో దాని పేరేంటంటే టైప్ 055. నెక్స్ట్, అంతర్జాతీయ కార్డియాలజీ సదస్సు ఎక్కడ జరుగుతుంది? ఇది మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. గుంటూరు జిల్లా హైలాండ్లో జరుగుతుంది. సో దీన్ని ఎవరెవరు నిర్వహిస్తున్నారంటే కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ చాప్టర్ స్టెమీ. సో ఈ 2 సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తుంది అంతర్జాతీయ కార్డియాలజీ సదస్సు. సో ఇది మనకు అంతర్జాతీయంగా మన స్టేట్లో జరుగుతున్న సదస్సు కాబట్టి అడిగే అవకాశానికి పుష్కలంగా ఉంది. సో దీన్ని బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది అంతర్జాతీయ సదస్సు, అది మన రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యార్థులు ఏ రికార్డును సొంతం చేసుకున్నారు? సో గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్నారు. సో అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని మొత్తం గురుకుల విద్యార్థులు 3 రికార్డులు సృష్టించారు. 3 గిన్నీస్ రికార్డు సృష్టించారు. అవేంటో చూద్దాం. ఒకటి కోలాటంలో సృష్టించారు. 2315 మంది ఒకేసారి కోలాటం ఆడారు. సో తద్వారా గిన్నీస్ రికార్డు నెలకొల్పారు. రెండోది కూచిపూడి నృత్యంలో గురుకుల విద్యార్థులు గిన్నీస్ రికార్డును నెలకొల్పారు. అది 7005 మంది ఒకేసారి కూచిపూడి నృత్యం చేశారు. అండ్ నెక్స్ట్, తిరుపతిలో గురుకుల విద్యార్థులు వచ్చేసి మారాథన్ డ్యాన్స్ను చేశారు. సో ఈ 3 రికార్డులు చేసిన ఘనత గురుకుల విద్యార్థులకే దక్కింది. సో మొత్తం 3 విభాగాల్లో లభించిందనమాట గిన్నీస్ రికార్డు. అండ్ నెక్స్ట్, ఇటీవల ఆధార్తో అనుసంధానం దేనిని తప్పనిసరిగా చేశారు? సో పాన్ కార్డ్ను, సారీ ఇక్కడ నేను రాయలేదు, క్వశ్చన్ మళ్ళీ పడ్డది. పాన్ కార్డును చేశారు. పాన్ కార్డును తప్పనిసరిగా చేశారు. ఎందుకంటే ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత కోసం ఇలా చేయడం జరిగింది. సో దీని గడువు వచ్చేసి కూడా జూలై 1 వరకు ప్రతి ఒక్కరూ పాన్ కార్డు ఉన్నవారు ఆధార్తో లింక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, కుటుంబ పన్ను ఏ దేశంలో విధిస్తున్నారు? సో దీన్ని హౌ ట్యాక్స్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఇంగ్లీష్లో. దీన్ని సౌదీ అరేబియాలో విధిస్తున్నారు. సో ఇక్కడ నివసిస్తున్న, సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, ఇక్కడ నివసిస్తున్న విదేశీయులు ఎవరైతే ఉంటారో వారు ప్రతి నెల ప్రభుత్వానికి 100 రియాల్స్ చెల్లించాలి. సో రియాల్స్ ఈక్వల్ టు 1 రియాల్ ఈక్వల్ టు 17 రూపీస్, ఆల్మోస్ట్ 17 పాయింట్ చిల్లర వస్తుంది. బట్ నేను అప్రాక్సిమేట్గా 17 రూపాయలు అని చెప్పుకోవచ్చు. ఒక 100 రియాల్లు చెల్లించుకోవాలి ప్రతి ఒక్క విదేశీయుడు. ప్రతి నెల ఈ జూలై 1 నుంచి 100 రియాల్లు ప్రభుత్వానికి చెల్లించాలి, సౌదీ అరేబియా ప్రభుత్వానికి చెల్లించాలి. ఇదే 2018 నాటికి 200 రియాల్ అవుతుంది. 2019 నాటికి 300 రియాల్ అవుతుంది. 2024కి 400 రియాల్స్ అవుతుంది. సో దీనికి మినహాయింపు ఎవరంటే 18 సంవత్సరాల లోపు ఉన్నవారు. నెక్స్ట్, ఆడవారికి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇన్నోవేషన్ 2017 అవార్డు ఎవరికి లభించింది? బెర్డోలి వావి సివన్ కాయ్. సో ఇతను జెరూసలేంకు చెందిన వ్యక్తి.
జెరూసలేంకి చెందిన వ్యక్తి. సో ఈయన ఏం చేసిందంటే చేప తలలో న్యూరోకినిన్ బిఎఫ్ అనే అణువులను తటస్థంగా వృద్ధి చేశారు. సో తటస్థంగా వృద్ధి చేయడం వల్ల లాభం ఏంటంటే చేపల ఉత్పత్తి అనేది 25% నుంచి 30% మేర పెరిగిందనమాట. 25% నుంచి 30% మేర చేపల ఉత్పత్తి పెరిగింది. సో ఇందుకు గాను ఈయనకు ఇన్నోవేషన్ 2017 అవార్డు ఎవరికి లభించిందంటే బెడ్డోలి వావి శివన్కి లభించిందనమాట. అండ్ నెక్స్ట్ ఐరోపా దేశాల్లో జరిగిన సైబర్ దాడి పేరేమిటి? సో అంతకుముందు మనం వానక్రాయ్ అని చెప్పేసి విన్నాం, ఇప్పుడు రీసెంట్గా పైత్య అని చెప్పేసి వస్తుందన్నమాట. సో దీనివల్ల 150 దేశాలు దాదాపు 2.30 లక్షల కంప్యూటర్లు దీనిపై ప్రభావం పడ్డాయి. సో దీని బారిన పడ్డాయి, ఈ పైత్య బారిన పడ్డాయి. సో ఇలా ఇన్ఫర్మేషన్స్ అంతా గుంజేసుకుంటూ దాదాపు ఒక్కొక్కరి నుంచి $300 పైగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఏంటంటే ఇది కేవలం విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మాత్రమే వస్తుందన్నమాట. ఇది కేవలం విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మాత్రమే ఇది రావడం జరుగుతుంది. మిగతా iOS కానీ iOS కానీ లైనక్స్ కానీ ఉబుంటు కానీ వేరే సిస్టమ్స్ ఏం లేవు. ఓన్లీ విండోస్ ఏవైతే ఓల్డ్ వర్షన్స్ ఉంటాయో అంటే విండోస్ విస్తా, నెక్స్ట్ ఎక్స్పీ, ఈ ఓల్డ్ మాల్స్ ఓఎస్ ఉంటాయి కదా, వాటికి మాత్రమే ఇంతకుముందు వానక్రాయ్ కానీ ఈ పైతే కానీ రావడం జరుగుతుంది. సో ఏంటంటే విండోస్ వాళ్ళు అప్డేట్ ఇస్తారు, అప్డేట్ చేసుకోండి అంతే. లేదంటే ఓఎస్ మార్చుకోండి, అంటే లేటెస్ట్ ఓఎస్ తీసుకోండి, విండోస్ 10, 8.1 అలాంటివి వేసుకోండి అనమాట. సో అప్పుడు అప్డేట్ అయి వస్తుంది కాబట్టి ఇలాంటి సైబర్ దాడులు మనం అరికట్టవచ్చు. సో ఏంటంటే మెజారిటీ ఏంటంటే ఓఎస్ ఓల్డ్ ఏదైతే ఉంటుందో, ఆపరేటింగ్ సిస్టమ్ ఏవైతే ఓల్డ్ ఉంటాయో వాటికి మాత్రమే ఇలాంటి సైబర్ అటాక్స్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మోడీ ట్రంప్ ఒప్పందంలో భాగంగా ఏ రాష్ట్రంలో అణు రియాక్టర్ను ఏర్పాటు చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 6 వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రానిక్ AP100 అణు రియాక్టర్స్ను నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విశ్వసనీయత స్థాయిలో భారత పౌరులకు అణు విద్యుత్ అందనుందన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే అణు రియాక్టర్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కానీ పూర్తయితే చాలా మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. దాంతోపాటు మన భారతదేశానికి కరెంట్ లోడ్ కూడా తీరబోతుంది. సో ఇక సమస్యల పేరు కూడా ఇంపార్టెంట్. మనకు ఏ సమస్యల పొందని తీసుకుని అంటే వెస్టింగ్ హౌస్ సంస్థ, ఇది అమెరికా సంస్థ, భారత్ చెందిన అణు విద్యుత్ కార్పొరేషన్. సో ఈ 2 సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో అణు విద్యుత్ రియాక్టర్స్ ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకున్నారన్నమాట.